నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజేతం సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 371వ జన్మదిన పురస్కరించుకొని మరి పంజాల జయంతి గౌడ్ ఈరోజు మరి భువనగిరి కోట మీద వివిధ నాయకులకు ఆహ్వానం పలికి మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ఇప్పటికే మరి మాజీ ఎంపీలు మరి బూర నర్సయ్య గౌడ్ గారు ఈరోజు ఒక సామాన్య కల్లుగీత కుటుంబంలో జన్మించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి చేసుకుంటున్నాం. వారు ఆ రోజు అరాచకాలకు అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక సంకల్పంతో కొడితే గోల్కొండ కొట్టాలి, బహుజన రాజ్యం స్థాపించాలనే సంకల్పంతో కేవలం 12 మంది స్నేహితులు, అందులో ఆయన ఒక కులానికి పరిమితమైనటువంటి వ్యక్తి కాదు, బహుజన సైన్యాన్ని 12 మంది స్నేహితులు, అందులో గొల్ల కుర్మ, పద్మశాలి, రజకులు మరియు పీర్ సాపులు, మైనార్టీలు 12 మందితో మొదలుపెట్టి 12,000 సైన్యంతో కిలాసిపూర్ దగ్గర కోట నుంచి మొదలుపెట్టి వరంగల్ కోట, తదుపరి జనగాము, భువనగిరి కోటను, చివరకు గోల్కొండ కోటను కూడా సాధించినటువంటి చరిత్ర సర్వాయి పాపన్నది. ఈరోజు వారి జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో వెనుకబడే వర్గాల్ని బలహీన వర్గాలని మనకు మనమే బలహీనం చేసుకుంటాం. మనం ఈ యొక్క మైండ్ సెట్ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బలమైనటువంటి వర్గాలు బలహీనమైనటువంటి వర్గాలు కాదు. బలహీనమైనది కేవలం మానసిక, మనకు మనం అనుకొని తక్కువ చేసుకోవటం. ఎట్లయితే హనుమంతుడికి తన బలం ఇతరులు చెప్పే వరకు తెలియదో, బలహీన వర్గాలు పిడికిలి బిగిస్తే భారతదేశం మొత్తం బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించే అవకాశం ఉంటుంది. ఈ బలహీనమైనటువంటి మైండ్ సెట్ని దూరం చేసుకోవటానికి ప్రతీకగా చిహ్నంగా ఈరోజు మనం సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జయంతి జరుపుకుంటున్నాం. ముఖ్యంగా యువత, నేను కోరేది ఏంటంటే వారి నుంచి నేర్చుకోవాల్సింది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, అరే మనతోనే ఎక్కడవుతుంది, మనకంత శక్తి ఎక్కడుంది, మనకంత బలం ఉంది. ఫస్ట్ మన యొక్క మైండ్ సెట్టే మనకు అడ్డంకి. ఆ అడ్డంకిని తొలగించండి. ఎస్ యూ క్యాన్ డూ, ఎస్ వీ క్యాన్ డూ. సర్వాయి పాపన్న ఒక్కడు చిన్న కుటుంబం నుంచి వచ్చి గోల్కొండను కొట్టి ఇన్ని కోటలు కలిగినప్పుడు ఇప్పుడు బరిసెలు, బుల్లెట్లు, బాంబులు అక్కర్లే. కేవలం ఓటు పోలింగ్ బ్యాలెట్ బాక్స్ ద్వారా ఈరోజు రాజ్యాధికారాన్ని చేజించుకునే అవకాశం ఉంది. అందుకొరకు బహుజనులు ఓటర్ చైతన్యం తెచ్చుకొని అంతిమంగా సమధర్మం, సమ న్యాయం, సమ అభివృద్ధి దిశగా వెళ్ళాలని నా యొక్క మనవి, సూచన. థ్యాంక్ యూ.